హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతం పండుగ రోజు 2 రకాల ప్రసాదాలని ఒకేసారి కేవలం 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా నేను చెప్పినట్లుగా ప్లాన్ చేసుకున్నారంటే ప్రసాదాలు అయితే చాలా తొందరగా అయిపోతాయండి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతాయి అన్నమాట. దేవునికి ప్రసాదాలు చేసేటప్పుడు టేస్ట్ అయితే చూడకూడదు కదా, అలా టేస్ట్ చూడకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించాను అన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే వీడియో మొత్తం చూశాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రసాదాలని ఎలా చేసుకోవాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. పండక్కి ముందు రోజే మనం ఏమేం ప్రసాదాలు చేసుకుంటున్నాం అనేది ముందుగానే ఒక ప్లాన్ చేసుకోవాలండి. దానికి తగిన సామాన్లు అయితే తెచ్చుకోవాలన్నమాట. అలాగే ఇంకా బెల్లం ఇలాంటివన్నీ ముందు రోజే పగలగొట్టు పెట్టుకున్నామంటే మనం ప్రసాదం చేసుకునే రోజు అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో అయితే నేను పాయసం ఇంకా రవ్వ కేసరిని 2 ఒకేసారి ఎలా చేశానో చూపిస్తానండి. పాయసం కోసం అయితే ముందు పాలు కావాలి కదా, పాలనైతే ఒక గ్యాస్ పైన పెట్టేసుకున్నాను అనమాట. అలాగే ఇంకొక గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని సేమ్యాన్ని వేయించుకోవడానికి ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నానండి. అలాగే సేమ్యాలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇంకా కేసరిలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మనం చేసే ప్రసాదాలన్నింటిలోకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలంటే అన్నీ ఒకేసారి వేయించి పెట్టుకున్నామంటే ఏ ప్రసాదాల్లోకి కావాలంటే ఆ ప్రసాదాల్లోకి వాడుకోవచ్చు అన్నమాట. పని కూడా తొందరగా అయిపోతుందండి. ఇక్కడైతే బాదం పప్పు వేగుతూ ఉంటాయి. నా దగ్గర అయితే జీడిపప్పులు లేవని ఓన్లీ బాదం పప్పే వేసుకున్నానండి. అవైతే సిమ్లో పెట్టేసి వేయించుకుంటున్నాను అనమాట. అవైతే సిమ్లో వేగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకొక గ్యాస్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని రవ్వ కేసరి కోసం అయితే రవ్వను వేయించుకుంటున్నానండి. దానికోసం అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో 1 కప్పు సూజీ రవ్వ వేసుకున్నానండి. రవ్వను సిమ్లో పెట్టేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ లోపైతే బాదం పప్పులు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు అందులో అయితే కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఎండు ద్రాక్ష అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలాగే రవ్వను కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. నెయ్యిలో వేసిన తర్వాత ఎండు ద్రాక్ష అయితే కొద్దిసేపటికి బాగా ఫ్రై అయిపోయి ఉబ్బిపోయి ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో రవ్వను కూడా కలుపుకుంటూ ఉండాలండి. రవ్వను అయితే ఖచ్చితంగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే కేసరి అనేది అంత మంచి టేస్ట్ వస్తుందండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో అయితే కొద్దిగా నెయ్యి ఉండిపోయిందనమాట. దాంట్లోనే 1 కప్పు సేమ్యాను వేసుకొని ఒకవైపు సేమ్యాను ఇంకా ఒకవైపు అయితే రవ్వను వేయించుకుంటూ ఉన్నానండి. సేమ్యా అయితే కొద్దిసేపటికి కలర్ చేంజ్ అయిపోయిందనమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో సేమ్యా తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల ఎసరు వేసుకోవాలండి. అలాగే ఈ లోపు రవ్వ కూడా ఫ్రై అయిపోయిందనమాట. అదే గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల ఎసరు వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్కి బదులుగా కుంకుమ పువ్వు కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఎసరు అయితే కాగుతూ ఉంటాయండి. ఈ లోపైతే సేమ్యా అయితే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు అందులో 1 కప్పు సేమ్యాకి 1 కప్పు బెల్లం పొడి వేసుకోవాలన్నమాట. బెల్లం పొడి వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం అందులో కరగనివ్వండి. అలాగే గ్యాస్ని కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు అలాగే ఉడకనివ్వండి. కొద్దిసేపటికైతే బెల్లం కరిగిపోయి ఉంటుందన్నమాట. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దాన్ని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి. అది చల్లారుతూ ఉంటుందన్నమాట. ఈ లోపైతే మనం కేసరి కోసం ఎసరు పెట్టుకున్నాం కదా, ఆ ఎసరు కూడా బాగా తెరలిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఆ ఎసరుని మనం ముందుగానే వేయించుకున్న రవ్వలో అయితే వేసుకోవాలండి. ఎసరుని అయితే ముందుగానే కాంచుకున్నాం కాబట్టి రవ్వ అయితే అస్సలు ఉండలు కట్టదండి. ఒకవేళ ఉండలు కట్టినా కూడా గరిటెతో కలుపుకుంటూ స్మాష్ చేసుకున్నామంటే ఉండలు అయితే కరిగిపోతాయి అన్నమాట. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే రవ్వను కలుపుకుంటూ ఉండండి. రవ్వ అయితే కొద్దిసేపటికి బాగా ఉడికిపోయి ఎసరు కూడా తగ్గిపోతుందన్నమాట.
ఇలా రవ్వ మొత్తం బాగా ఉడికిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో అయితే షుగర్ వేసుకోవాలండి. షుగర్ అయితే మనం రవ్వ తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఒకవేళ స్వీట్ కొద్దిగా తక్కువగా తినే వాళ్ళైతే 1.25 కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు షుగర్ మొత్తం అందులో కరిగే కొద్దీ దాంట్లో అయితే కొద్దిగా వాటరీగా ఫామ్ అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో ఉడికించుకోండి. ఈ లోపైతే సేమియా కూడా చల్లారిపోతుందన్నమాట. ఇప్పుడు అందులో మనం ముందుగా కాంచి చల్లారి పెట్టుకున్న పాలు ఉంటాయి కదా, ఆ పాలను వేసేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని కొద్దిసేపు ఉడికించుకోండి. అలాగే రవ్వ కేసరిలో అయితే ఒక 2-3 లవంగాలు వేసుకోండి. ఇలా లవంగాలు వేసుకోవడం వల్ల కేసరి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగే రెండింటిని కలుపుకుంటూ కొద్దిసేపు అయితే ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే యాలకులు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కొద్దిగా మిక్సీలో వేసుకొని వాటిని అయితే పొడిలాగా చేసుకున్నాను అనమాట. దాన్ని కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకున్నానండి. ఇలా పొడి చేసుకొని వేసుకోవటం వల్ల పాయసంలో అయినా కూడా కేసరిలో అయినా చాలా బాగుంటుందండి. అలాగే కేసరిలో కూడా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పైనుంచి ఒక 2 స్పూన్లు నెయ్యి, మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిని అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం కేసరిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. అలాగే ఇంకొక గ్యాస్ పైన ఉన్న సేమియాని అయితే హై ఫ్లేమ్లో కొద్దిసేపు అలాగే ఉడికించుకున్నారంటే చిక్కబడిపోతుందండి. ఇలాగే ఒక 2 నుంచి 3 నిమిషాలు కేసరిని ఇంకా సేమియాని కూడా ఉడికించుకోండి, సరిపోతుందన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసారంటే సేమియా ఇంకా రవ్వ కేసరి అయితే 2 ఒకేసారి రెడీ అయిపోతాయండి. చూశారు కదా, ఇలా ప్లాన్ చేసుకున్నామంటే 2 ప్రసాదాలు కూడా చాలా ఈజీగా అయిపోయాయి అన్నమాట. నాకు వీడియో తీసుకుంటూనే ఒక 15 నిమిషాలు పట్టిందండి. వీడియో ఏం లేకుండా అయితే చాలా తొందరగా అయిపోతుందన్నమాట. ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దేవుడికైతే ప్రసాదంగా పెట్టుకోవడమేనండి. 2 అయితే చాలా చాలా బాగా వచ్చాయండి. ఇలా నేను చెప్పినట్లుగా కరెక్ట్ కొలతలతో తీసుకొని చేసుకోండి. 2 అయితే చాలా బాగా వస్తాయన్నమాట. స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.